అందరికీ నమస్తే. ఇదైతే శ్రీశైలం పార్ట్ 3 అనమాట. పార్ట్ 2, పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చిన వెళ్ళి చూడండి. మీరు గానీ శ్రీశైలం వెళ్తే మాత్రం పక్కా ఈ గుడికెళ్ళండి. ఇంతకు నేను ఏ గుడో చెప్పలే కదా! శ్రీశైల క్షేత్ర పాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామి గుడి. ఎక్కడున్నా కాదు మనం శివయ్యని దర్శనం చేసుకొని రాగానే ఎగ్జిట్‌లోనే శ్రీ బయలు వీరభద్ర స్వామి బోర్డ్ ఉంటది. ఆ బోర్డుని చూసుకుంటూ నడుచుకుంటూ రావచ్చు. లేదు ఇదంతా రిస్క్ వద్దు ఆటో వాళ్ళని అడిగినా వాళ్ళు తీసుకొస్తారనమాట. మేమైతే 5 మినిట్స్‌లోనే వచ్చేసినాం. నడుచుకుంటూనే వచ్చేసినాం. ఇంకా ఆ రోజు మండే అభిషేకం అయితే అయితుందనమాట. చాలా రష్ ఉన్నారు. దేవుడికి గర్భగుడి లేదు, గోపురం అయితే లేదు. అయితే నాకు కొంచెం తెలిసిన స్టోరీ మీతోటైతే షేర్ చేసుకుంటున్నా. దేవుడికి గోపురమును, గర్భగుడి కడుతుంటే దేవుడైతే పెరగడం అయితే స్టార్ట్ అయిందంట. అయితే ఇంకా ఒక భక్తుడి కలలకెళ్ళి నాకు గర్భగుడి వద్దు, ఇంకా గోపురం వద్దు, నేను ఎట్లున్నానో అట్లనే ఉండాలి, ఇంకా నేను ఎండకి వానకి ఓర్చుకుంటా అని చెప్పిండంట. అప్పటినుంచి అయితే దేవుడికి గర్భగుడి లేదు, గోపురం లేదనమాట. మా డాడీ అయితే ఇక్కడ గుమ్మడికాయ అయితే కొడుతుండు. ఈయన మా ఇంటి దేవుడు. నాకైతే పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఇంతకు నేను చెప్పడం మర్చిపోయినా. ఇక్కడికి రక్తవ్యాధి ఉన్నవాళ్ళు, లేకపోతే నరదిష్టి ఉన్నవాళ్ళు, ఇంకేమైనా సమస్యలతో బాధపడితే ఈ దేవుడికి వచ్చి దండం పెట్టుకుంటే అన్నీ నయమవుతాయంట. ఇంకా రక్తవ్యాధి ఉన్నవాళ్ళు మాత్రం 41 రోజు దేవుడికి స్మరిస్తూ అక్కడనే ఉంటే తొలగిపోతుందంట. మీరు కానీ వస్తే ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలుకి అక్కడి నుంచి రాబుద్దే అయితలే. నిజం చెప్తున్నా, అస్సలు రాబుద్ది కాలే నాకైతే. ఇంకా దర్శనం చేసుకొని ఒక 10-15 మినిట్స్ అక్కడనే ఉండి ఇంకా రిటర్న్ అయితే అయినామనమాట. మేము ఈరోజు మొత్తం పాదయాత్ర చేసినాం. వెళ్ళే వరకైతే 8:30 అయిందనమాట. నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఫుల్ అలసిపోయినాం. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాం. ఇది దోమలపెంట, ముక్కాలు గుట్ల ఏం కడగాలి. ఇక్కడ కూడా ఒక చిన్న పాతలగంగ ఉంటుంది అంటే ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. నాకైతే వ్యూ నచ్చింది. సన్ రైజెస్ మంచిగా ఉందని చెప్పి నేనైతే వీడియో అయితే తీసిన అనమాట. అసలు నాకు అస్సలు అర్థం కాలే. ఈ గుట్టలల్లా మొత్తం వీళ్ళు ఎట్లా రేకులు ఇల్లులు కట్టుకురు, ఇంకా వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళకైతే. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఒక్కరోజు కూడా ఉండలేను, ఎట్లా వచ్చిపోతున్నా కానీ వీళ్ళు చాలా గ్రేట్ అబ్బా అనిపించింది. ఇంక ఇక్కడ హాస్పిటల్స్ ఏదున్నా మొత్తం అడవిల నుంచే పోవాలి. అమ్మో వీళ్ళైతే గ్రేట్, చాలా గ్రేట్. ఎక్కుతున్నాం అనమాట. మస్తు అంటే మమ్మీ నేను లాస్ట్ నా గొంతునైతే మమ్మీ స్నానాలు చేసుకొని వచ్చే వరకు 10:30 ఏమో అయిందనమాట. ఇక మస్తు ఆకలి అవుతుంది అందరికీ, మస్తు ఎండ కొడుతుంది. ఇక మా మమ్మీ తెచ్చిన మురమురాలు ఉంటే ఇంక అందరం తిన్నాం. పూతరేకులు కూడా తీసుకుని ఉండే. ఇంక ఇక్కడ చాయ్ బండి వాళ్ళ ఇంటి ముందనే పెట్టినామని చెప్పి ఇంక అందరం కలిసి అయితే చాయ్ అయితే తాగినాం. అసలు టిఫిన్ తిందాం అనుకున్నాం కానీ ఒక్క ప్లేట్ 50 రూపాయలు అంటే ఎందుకు అవసరం అని చెప్పి మేమైతే టిఫిన్ అయితే తినలే అనమాట. ఇంకా చాయ్ తాగి మురమురాలు అయితే తింటున్నావా? ఏం తింటున్నావు? పెళ్ళయిందా? చాయ్ ఇక మమ్మీ బావ చాయ్ తీసుకో. ఏ బావా మేమైతే ఇక్కడ చాయ్లు తాగేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.